సరే ఇప్పుడు సినిమాల్లోకి రావాలనుకున్న 16 ఏళ్ళు, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడు అని సహనం కోల్పోయి బాధపడ్డము, ఎప్పుడు ఎప్పుడు అని తపన పడ్డము అలాంటివి 16 ఏళ్ళు, 17 ఏళ్ళు ఏంటి? యాక్టర్స్ సినిమాలోకొచ్చి సెటిల్ అవ్వాలి, యాక్టర్‌గా మారాలి అనుకున్న 16 ఏళ్ల, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడొస్తాయి నాకు నేను త్వరగా ఎళ్ళాలి సినిమాలోకి, త్వరగా యాక్ట్ చేసేయాలి. వాళ్ళే చాలా సహనం లేకుండా అంటే ఆతృత ఎక్కువుందనమాట. కానీ మీరు మీ రిటైర్మెంట్ తర్వాతొచ్చారు. ఈ మధ్య ప్రాసెస్‌లో మీకు ఇంకెప్పుడు నేను ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యోగంలోనే ఉండాలన్న సహనం లేకపోవడం అలాంటివేమి రాలేదా మీకు? సహనం లేకపోవడం అని కాదు కానీ, నిరుత్సాహం లాంటివి? నిరుత్సాహం గూడా నాకు అవకాశం లేదు గదా మేడం. నేను సినిమాల్లోకి రావాలి అనంటే మరి నా కుటుంబం ఉన్నది, కుటుంబ బాధ్యతలున్నయి. హ్మ్. మరి వాళ్ళనెవరు జూడాలి? ఎలాగ జూడాలి? బాధ్యతలున్నాయి సరే. బట్ మీ ప్రేమంతా ఆర్ట్ పైనున్నప్పుడు, ఒక పక్కన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇంకో పక్క ఒక కొంచెం చిన్నపాటి బాధ గూడా క్యారీ అవుతుంటది. అలా ఏం లేదా మీకు? అది తప్పు. అలా బాధపడటమే తప్పు. హ్మ్. నీకు నీకు నీ నీ సొంత అవసరం ముఖ్యమా? నీ కుటుంబం ముఖ్యమా? కుటుంబం నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో. ఇది గ్యారంటీ లేదు గదా ఇక్కడ. హ్మ్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు హిమాలయాలకు పోయి అక్కడి నుంచి మంచు తీసుకొనొస్తావని కాదు గదా ఇక్కడ. హ్మ్. కదా! హ్మ్. నువ్వేమవుతావో నీకే తెలీదు గదా! అసలు నీ మీద నీకు నమ్మకం లేదు. సినిమా యాక్టర్ మీరన్నారు ఇందాక ఒక 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 మంచి మాట మీరు అనాలోచితంగా అనుకోకుండా అన్నారు. కానీ హ్మ్. అది నేను పట్టుకున్న దాన్ని ఆ మాటను హ్మ్. పట్టుకున్నా. 16, 17 సంవత్సరాల వయసు వాడికి ఏం అనుభవం ఉన్నదని చెప్పేసిన వాడు నేను రేపే హీరో కావాలని అనుకుంటాడు మేడం. ఎందుకు మేడం అంత అసహనం వానికి? హ్మ్. నేనన్నాను ఇందాక హ్మ్. ఈరోజు విత్తనం వేసేసి రేపు పొద్దున్న నేను చూస్తున్నా అని చెప్పేసి. హ్మ్. ఎక్కడ నీకు అసహనం ఏమిటి? ఈరోజు సైకిల్ కొనుక్కుంటే నువ్వు సైకిల్ మీద నేషనల్ హైవే మీద నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతా అనుకుంటావా? హ్మ్. నేర్చుకోవా? కింద పడవా? మీద పడవా? ఆ సైకిల్ ఏమిటి? ఎట్లా తిరుగుతుందో తెలుసుకోవా? హ్మ్. సైకిల్ కొనుక్కోగానే నువ్వు బండి కొనుక్కోగానే బండి తీసుకొని స్టార్ట్‌గా వెళ్ళిపోతావా? డ్రైవింగ్ అక్కర్లేదా? లైసెన్స్ అక్కర్లేదా? హ్మ్. ఇవన్నీ ఉంటాయి కదా మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి గదా! సహనము గాదు అక్కడ గావాల్సింది. హ్మ్. శిక్షణ. హ్మ్. నిన్ను నీవు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నీవు దెలుసుకో. నీవు ఎంతవరకు పనికొస్తావు? దేనికి పనికొస్తావు? నీలో సమర్థత ఉందా? లేదా? పుష్కలంగా ఉంది అని అనుకుంటే హ్మ్. ఓకే. వెళ్ళు. కానీ ఇక్కడ సక్సెస్ రేట్ అంతా నువ్వెక్కడికెళ్తున్నావు? బిజినెస్ జేయడానికి ఎళ్ళట్లేదు నువ్వు. హ్మ్. బిజినెస్ అంటే కొంత గ్యారంటీ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఈ బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి నష్టపోయినా ఈ బిజినెస్‌లో నీకొచ్చిన అనుభవం, నీకు తెలివుంటే, నీకు జ్ఞానం ఉంటే దాన్ని దాచుకొని ఆ అనుభవాన్ని ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. అది గూడా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. కానీ సినిమా రంగం గదా! అవకాశం ఎలా వస్తుందని అనుకుంటావు నువ్వు? ఎలా రాదని ఎట్లా అనుకుంటావు నువ్వు? అంటే ఇప్పుడు కాలిక్యులేషన్ ఎలా ఉందంటే సార్, నేను యాక్టింగ్ క్లాసెస్‌కెళ్ళాను, యాక్టింగ్ స్కూల్‌కెళ్ళాను, 2 ఏళ్ళు కోర్స్ చేసేసాను, మార్షియల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నాను, బాడీ బిల్డ్ చేసేసాను, ఫేస్ వైస్ మొత్తం సెట్ అయ్యున్నాను, లుక్స్ వైస్ గూడా బాగున్నాను. ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇంకెందుకు వెయిట్ చేయడం? నాకింక అంటే ఇది కరెక్టా? నువ్వు పోషించబోయేది నిజ జీవిత పాత్రలు, నిజ జీవితాన్ని నువ్వు చూపించబోతున్నావు గాబట్టి, జీవితంతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కరెక్టా? రెండిట్లో ఏది కరెక్ట్? 2 మీరే జెప్పారు. ఫస్ట్‌ది మీరనుకున్నారు. హ్మ్. రెండవది నేననుకుంటున్నాను. ఫస్ట్‌ది మీరు ఎడమ చేత్తో హ్మ్. జెప్పింది. హ్మ్. నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అదయిపోయాను, ఇదయిపోయాను, నాలో ఏం తక్కువుంది అని అనుకున్నది మీరనుకుంటున్నారు. హ్మ్. బట్ జరుగుతున్నాయి గదా! మీరనుకుంటున్నారు. మీరంటే సమ్‌వన్ హ్మ్. అనుకుంటున్నారు. ఎడమ చేత్తో అన్నారు మీరు. హ్మ్. కుడి చేత్తో ఏమన్నారు మీరు? జీవితం ఎక్స్‌పీరియన్స్. అది నేను. జీవితంలో అది నేను. అనుభవాలు. అది నేను. నేననుకోవాలి గదా! నీకై నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవాలి. నీ లోపల ఆ టాలెంట్ ఉంది. హ్మ్. నీవు దీనికి పనికొస్తావని నేననుకోవాలి. ఒక దర్శకుడిని నేననుకోవాలి. హ్మ్. నీకు నీవు అనుకుంటే సరిపోదు. నేను మహానటుడిని, నన్నెవరు ఆదరించటం లేదు, నాకు వేషాలు ఇవ్వట్లేదు అని నువ్వనుకుంటే సరిపోదు. హ్మ్. నేననుకోవాలి. నీ లోపల నాకది కనపడాలి. హ్మ్. అది కనపడాలి అనంటే నువ్వు మెట్లెక్కాలి. అంటే 20 ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి నా దృష్టిలో. హ్మ్. అంతే మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి మేడం. మొన్న గూడా ఒకామె పరిచయమైంది నాకు. హ్మ్. యాక్టింగ్ కోర్స్ చేసుకుంటున్నాను సార్ రూ. 30,000 30 రోజులకి 45 రోజులు రూ. 30,000 అన్నది. హ్మ్. "నువ్వేం నేర్చుకున్నావు?" అని అన్నా. హ్మ్. అంటే 52 వేరియేషన్స్ వచ్చినాయి సార్ నాకు అన్నదామె. ఫోన్‌లోనే. హ్మ్. ఎవరో ఇట్లే పరిచయమయ్యారు. ఎవరో నంబర్ ఇచ్చారట. హ్మ్. ఆవిడ నాకు ఫోన్ చేసి, "సార్ ఏదైనా ఒక సినిమాలో వేషం చూయించండి సార్, చెప్పండి సార్" అని అడుగుతుంటారులే మన హ్మ్. మిత్రులు. హ్మ్. 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 ఆడవాళ్ళు, మగవాళ్ళు కొంతమంది మన వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు అడుగుతుంటారు. తప్పు హ్మ్. లేదు. హ్మ్. ఎవరి తాపత్రయం వాళ్ళది. అంతే. ఎందుకంటే నేను కూడా ఒకసారి అడిగాను. హ్మ్. ఎన్నో సార్లు అడిగాను. సార్ మీరు మీ సినిమాలో ఏదైనా ఒకటి చెప్పండి సార్. హ్మ్. కానీ పొరపాటది. ఆ మాట అడగకూడదు మేడం ఎప్పుడు కూడా ఎవరిని కూడా.
నా అనుభవం అది. ఎవరు చెప్పరు. హ్మ్. ఎవ్వరు చెప్పరు మేడం. ఇది అబద్ధం. ఒకప్పుడు వర్కౌట్ అయిందంటారా అది? కాదు. ఎప్పుడు కాదు. అవతల వ్యక్తి ఫోటోలు పట్టుకొని తిరిగే రోజుల్లో వర్కౌట్ అయ్యుంటదంటారా? ఏమని? సరే ఆపర్చునిటీ ఇవ్వండి సార్. డైరెక్టర్‌ని అడగడం గాదు. హ్మ్. ఆఫీస్‌ని అడగాల్సిందే. ఓకే. నో. ఓకే. నో. మాల్ ఇప్పుడు 'హర్షిని' మీరు తోటి పరిచయమయ్యారు. యాక్టర్స్. మీరు పరిచయమయ్యారు. హ్మ్. మీరు నేను ఒక సినిమాలో కలిసాను. హ్మ్. ఆహ్, మేడం మీరు పలానా సినిమా చేస్తున్నారు. ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా ఒక విషయం చెప్పరా? ఆ డైరెక్టర్ గారి నంబర్ ఇవ్వరా? కరెక్ట్ కాదు. హ్మ్. నా దృష్టిలో. అంతే. మీరు కరెక్ట్. చెప్పలేరు. చెప్పలేరు. మీరు చెప్పలేరు మేడం. ఆ! పరివారం సార్ తప్పకుండా మనం ప్యాకప్ అయినప్పుడు నేను ఇచ్చేస్తాను. హ్మ్. నంబర్ ఇస్తాను తీసుకోండి. నేను కూడా డైరెక్టర్ గారికి చెప్తానని మీరంటారు. హ్మ్. కానీ మీరు చెప్పరు. చెప్పలేని పరిస్థితి మీది. అంతే. యూ చెప్పకూడని ఆర్ ఎన్ పరిస్థితి. యాక్టర్ అంతే. చెప్పకూడని పరిస్థితి కూడా. ఈ మాట మనం ఎవరితోని చెప్తే వాళ్ళేమంటారంటే, మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు. మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు. కానీ వాస్తవం అది. హ్మ్. ఎవ్వరు చెప్ ఎవ్వరు ఎవరికీ చెప్పరు. హ్మ్. ఇది అవునో కాదో గాని మీకు నేను 2 సాక్ష్యాలు ఇస్తా. హ్మ్. 2 సాక్ష్యాలు హ్మ్. ఇస్తా. హ్మ్. అది మనం అవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు నాకు. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించి దీన్ని ఉంచితే ఉంచండి, తీసేయండి సరే. తీసేయండి. హ్మ్. మనం ఎందుకంటే హ్మ్. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గాయకుడు. హ్మ్. తన చెల్లెలు శైలజ గారిని ఎందుకు అద్భుతమైన గాయనిగా చేయలేకపోయారు? ఆమెలో టాలెంట్ లేదా? ఉంది. ఉంది. జానకి గారు, సుశీల గారి తర్వాత ఆమెను పెట్టొచ్చు కదా! హ్మ్. పెట్టారా? పెట్టొచ్చు. ఏమైనా వేషాలు ఏమైనా అవకాశాలు ఇప్పించారా? లేదు. హ్మ్. ఒకటి. కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైనటువంటి నటుడు. ఆయన చెప్పితే, పెట్టుకోవా" అంటే జరిగిపోయే పరిస్థితి. హ్మ్. శంకర్రావు గారికి ఎందుకు రాలేదు అవకాశాలు? అంటే హ్మ్. ఆయన చేసేవి ఆయన చేస్తున్నారు. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఎవరిది ఉండదు అని చెప్పడం నా ఉద్దేశ్యం. అంతే. నేను అనుకున్నాను మేడం. హ్మ్. హ్మ్. ఇదెవరు చెప్పింది కాదండి బాబు. నాకు కనిపిస్తున్నవే నాకు చెప్పారు. కరెక్టే మీరు. నన్ను పరిశీలన చేసుకుంటాను. హ్మ్. లేదా అథారిటీగా చెప్పొచ్చు. కోట శ్రీనివాసరావు గారు పెద్దాయన. హ్మ్. మా తమ్ముడండి. మరి ఆయన కూడా గొప్ప నటుడు. హ్మ్. శంకర్రావు గారు కూడా గొప్ప నటుడు. హ్మ్. లేవు. ఎవరు చెప్పరు. చెప్పినా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు మేడం. బికాస్ అవును. ఆఫ్ హ్మ్. బికాస్ ఆఫ్ డైరెక్టర్ చాయిస్ అది. డైరెక్టర్ చూడగలరు. ఫేట్. ఫేట్ మేడం. హ్మ్. ఇప్పుడు మనము ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళి హ్మ్. అదే పనిగా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మగవాళ్ళు, భర్త పిల్లల్ని విడిచిపెట్టేసి ఆడవాళ్ళు, హ్మ్. అదే కోరికతోని హైదరాబాద్‌కొచ్చి ఉండి ఉన్నవాళ్ళు, ఆఫీసుల్లో తిరుగుతున్నవారు, హాస్టల్‌లలో వండుకుంటున్నవారు, ఒక సింగిల్ రూమ్‌లో ఉంటున్న వాళ్ళు వందలాది, వేలాది మంది మన మిత్రులు, మన తోటి వాళ్ళున్నారు. అవును. వాళ్ళకు రాని చూడండి మీరు గమ్మత్తు, విచిత్రము అంటే ఇవి మనం దైవ లీల గురించి, యాహ్! దైవ ఘటన గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకోవాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం. హ్మ్. ఈ ఈ స్థాయికొచ్చిన తర్వాత నిరాశ చెంది ఈ ఫలితానికి చేరుకోలేకపోతున్నంటే ఆ గీతనే హ్మ్. అదృష్టం మేడం అని చెప్పేసి నేను మీతోని హ్మ్. అన్నాను గదండీ! దైవ అనుగ్రహం కదా! అంటారు. హ్మ్. సినిమాలో పాత్ర రావాలి అంటే మేడం నా అనలైజేషన్, నా విశ్లేషణ, హ్మ్. నా అనుభవము, నా ఆలోచన హ్మ్. అదృష్టం ఉంటే తప్ప మీకు పాత్ర రాదు. హ్మ్. మీ సొంత అక్కనే సినిమా ప్రొడ్యూస్ చేసినా మీకు వేషం ఇవ్వదు. హ్మ్. అంటే ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు. మీరు పనికి రారు. హ్మ్. మీకు అదృష్టం లేదు. అట్లా మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు హ్మ్. అంతకుముందు ఒక హీరో గారికి చూపిస్తే పిచ్చా ఇదేం కథ ఈ సినిమా ఏబే అన్నారట. హ్మ్. అతను ఇంకొన్ని దగ్గరికి పోతే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాన్ని ఎక్కడో నిలబెట్టేసింది. హ్మ్. అంటే అతనికి అదృష్టం లేదు. యాహ్! అదే కథ, హ్మ్. అదే దర్శకుడు, హ్మ్. అదే టెంపో, హ్మ్. అదే పోకడ. మరి అతనికి నచ్చలేదు. ఇతనికి నచ్చింది. అంటే కారణం ఏంటండి? అంతే. ఆ! అభిప్రాయ భేదం కాదిక్కడ. హ్మ్. అదృష్టం లేదు. హ్మ్. ఎంతోమంది ఉన్నారు మేడం అట్లాగా. హ్మ్. నటులవుదామనుకున్న వాళ్ళు గాయకులైన వాళ్ళున్నారు. గాయకులవుదామనుకున్న వాళ్ళు సంగీత దర్శకులైన వాళ్ళున్నారు. సంగీత దర్శకులు అయిదామనుకున్న వాళ్ళు కెమెరామెన్ అయిన వాళ్ళున్నారు. కెమెరామెన్ అయిదామనుకున్న వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అయిన వాళ్ళున్నారు. అవును. ఫైటర్స్‌గా వచ్చిన వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అయిపోయినారు. హ్మ్. కదా! అవును. ఫేట్. నథింగ్ బట్ ఫేట్. యూ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ దట్. ఈవెన్ ఐ థింక్ ఐ బిలీవ్ దట్ అంటే నాకు నో చెప్పడానికి నా దగ్గర ఏం రీజన్ లేదు. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. హ్మ్. సార్ కానీ ఇదంతా మాట్లాడుకున్నాం బావుంది గానీ, బట్ ఇక్కడుండి పడి లేస్తుంటే ఇదొక మ్యాజికల్ వరల్డ్‌లా ఉంటది. పడినా లేచినా. అంతే మరి. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత మేడం? చాలా తక్కువ. ఎంత? 10, 20%. అబ్బే! మీరు ఆ 10, 20 లాగుతున్నారు. లేదు. లేదు మేడం. ఇప్పుడు గూడా లేదంటారా? నో. నో. 2% ఆ! అవునండి. ఇయర్ వైస్ తీసుకుంటే. ఆ! ఇయర్లీ ఎన్ని ఇక్కడ రిలీజ్‌లు ఎంత ఇక్కడ ఇక్కడ సక్సెస్ ఇక్కడ తీసుకుంటే. సక్సెస్ రేటు 2% ఇది నేను చెప్తున్నది గాదు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న రేట్ ఇది. హ్మ్.
సక్సెస్ రేటు సినిమా రంగంలో 2%. ఆ అదృష్టవంతుడోడు కోటికో, నూటికో పుణ్యాత్ముడు గత జన్మలో పుణ్యం చేసుకొని ఉన్నవాడు ఈ జన్మలో నాలాంటి వాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి నేను మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికొచ్చాను అంటే హ్మ్. ఇది నా గొప్పతనమని నేను అనుకోను మేడం. ఐ హ్మ్. నెవర్ బిలీవ్ దట్. హ్మ్. హార్డ్ వర్క్ చేశాను. ఒక లక్ష్యంతో పనిచేశాను. హ్మ్. ఒక ప్లాన్‌తో పనిచేశాను. ఒక దూరదృష్టితో పని చేసుకుంటూ వెళ్ళాను. హ్మ్. దేవుడు సహకరించడం వల్లనే నాకు అవన్నీ సక్సెస్ అయినాయి. ఈరోజు మీ ముందు కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసుకొని నా అనుభవాలు చెప్పాలి అని మీరు నన్ను అడుగుతున్నారు అనంటే దైవానుగ్రహమే. అంతే. నా జీవితం దైవాధీనము. కష్టపడ్డాను. హ్మ్. కోరిక ఉంది మేడం. కోరిక ఉన్నప్పుడు మనం హ్మ్. కష్టపడతాం. హ్మ్. హ్మ్. నేను జీవితాశయం నాది తెలుసా మీకు? హ్మ్. నటుడవ్వాలనేది నాకు జీవితాశయం. ఎప్పటినుంచి? నేను అందుకే ఇందాక ఆ క్వెషన్ అడిగేది. ఇంత జీవితం ఆశయం జీవితంలో అదే ఆశయం అన్నప్పుడు, హ్మ్. దీన్ని పక్కన ఎలాగారు? పెట్టి బాధ్యతలన్నీ నెరవేర్తిస్తున్నప్పుడు కొంచెం నిరుత్సాహం రాలేదా మీకు? ఒక్కటే నటుడనేవాడికి నటుడు, నటుడు కథానాయకుడు కానక్కర్లేదు. హ్మ్. 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 అర్థమైంది. సహాయ నటుడు కానక్కర్లేదు. హ్మ్. కామెడీ నటుడు కానక్కర్లేదు. హ్మ్. హ్మ్. విలన్ కానక్కర్లేదు. ఓకే. నటుడు. హ్మ్. దానికి ఏజ్ లిమిట్ ఏమున్నది? లేదు. లేదు. ఆ! నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను.